స్కూల్కు మాటికి ఆబ్సెంట్ అయ్యేటటువంటి అవకాశం లేదు, అవసరం కూడా లేదు. కాబట్టి ఏ వృత్తి వాళ్ళైనా సరే ఆస్మాతో బాధపడవచ్చు. ఆ వృత్తిలో వాళ్లకు సంబంధించినటువంటి ఇబ్బందుల్ని తీవ్రంగా ఎదుర్కొనే వాళ్ళు ఉన్నారు, ఆ వృత్తుల్ని మానివేసిన వాళ్ళు ఉన్నారు, ఆ వృత్తి మానివేసి ఇంకో వృత్తిలోకి ప్రవేశించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇష్టాన్ని చంపుకొని ఇంకొక ఇష్టం లేని పని చేసే వాళ్ళు ఉన్నారు. కానీ అలాంటి అవసరం లేదు. ఈరోజు మంచి మందులున్నాయి, మంచిగా వాడినట్లయితే అందరూ కూడా జీవితాన్ని మంచిగా గడపవచ్చు. రైట్. ఆస్తమాకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కి సంబంధం ఉందా? ఆస్తమా ఉంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుందా? గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటే ఆస్తమా ఎక్కువ అవుతుందా? ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు డాక్టర్ స్టాక్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. జనాల్ని వేసుకొచ్చేస్తే భయపడిపోతాననుకుంటున్నావా? మన బాబు ఎవడినైనా కుడితే గొప్పగా చెప్పొచ్చురా, అంతేగాని ఎవడో బాబు మన బాబును కుడితే చెప్పకూడదురా. అంత మగాడువరా నువ్వు? పెద్దోళ్ళకి మర్యాద ఇవ్వడం నేర్చుకో. స్టేట్మెంట్లు ఇస్తున్నావేంటి? నేను స్టేట్మెంట్లు ఇవ్వనండి, స్ట్రైట్ యాక్షన్. ఆ ప్రక బాబు దేవుడు సార్. చాలా కట్టింగ్లు ఉన్నారా నీలో? హలో, నేను రవితేజని మాట్లాడుతున్నాను. నీ తమ్ముడికి కాస్త చెప్పండి, నన్ను లవ్ చేయమని చెప్తున్నాడు, నన్ను ఇమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఆడు ఎదవ కాబట్టి నీ వెనకాల బతిమాలతో చుట్టూ తిరుగుతున్నాడు. అదే నేనైతే ఈ పాటికి ఎత్తుకొచ్చేస్తుంది తెలుసా. మా వాడు పడక మీ మీద మోజు పడ్డాడండి, ఒప్పేసుకోండి. మరి నా బాయ్ ఫ్రెండ్ ఏం చేయమంటారో చెప్పండి సార్. నేను పెళ్లికి ముందు 10 మందిలో చేశా, ఫైనల్ గా మా ఆవిడ పెళ్లి చేసుకోలేదా, అలాగే ఇది కూడా. మీ ఫ్యామిలీలో అందరూ ఒకేలా ఉంటారు కదా? ఫ్యామిలీ అనగా ఒకేలా ఉంటారు. మీ అన్నయ్య కంటే మీరే బెటర్ గా ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ స్టాక్. డాక్టర్, మీరు చెప్పారు అంటే ఏ ప్రాబ్లం ఉన్నా ఆస్తమా ఎక్కువ అవుతుంది, ఆస్తమా ఉంటే వేరే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయని ఇప్పుడు మీరు చెప్పారు. అయితే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి కూడా ఆస్తమా వస్తుందంటారా? చాలా మందికమ్మా ఇప్పుడు ఆస్మాతో బాధపడే వాళ్లలో దాదాపు 20 నుంచి 30% మందికి ఆల్రెడీ గ్యాస్ ట్రబుల్ ఉంటుంది, ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. సో గ్యాస్ ట్రబుల్తో బాధపడే వాళ్ళకి ఆస్మా ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ఏం చేసుకుంటాం మనం, ఆస్మాను ఒకదాన్ని కంట్రోల్ చేయకపోతే, గ్యాస్ని కంట్రోల్ చేయకుండా, యాసిడ్ని కంట్రోల్ చేయకుండా మనకు ఆస్మాని కంట్రోల్ చేయడం అసాధ్యం. అదేవిధంగా ఇప్పుడు ఎసిడిటీకి మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆస్మాని కంట్రోల్ చేయకుండా ఓన్లీ ఎసిడిటీకి మందులు ఇస్తే కూడా కుదరదు. రెండింటిని ఏకకాలంలో, అందుకనే బాడీలో ఏ పార్ట్, ఒక పార్ట్ వరకే నేను చూసి ఈ పార్ట్కే నేను చేస్తా, మిగతా పార్ట్ల గురించి నాకు తెలియదు అనేది పాయింట్ కాదు. అక్కడ అన్ని ఆర్గాన్స్ని మనం వాటి మీద కాన్సెప్ట్ ఉండాలి, అంటే బర్డ్స్ ఐ వ్యూ, ఓవరాల్ వ్యూ ఉండాలి. అంటే ఎక్కడెక్కడ బాధపడుతుంది అనేది. ఒకవేళ మనం ఆ వైద్యం చేయలేకపోయినా ఆ కేసుని బాబు నీకు ఇది ఉంది, నువ్వు ఈ ఫలాని దగ్గర పోయి మళ్ళీ వైద్యం తీసుకో అని చెప్పి చెప్పగలగాలి. సో ఇదొక్కదానికే మనం ఎంత మంచి మందులు ఇచ్చినా, ఎంత మంచి వైద్యం చేసినా గ్యాస్ ట్రబుల్ని కంట్రోల్ చేయకపోతే మళ్ళీ ఆస్మా ఎక్కువ అవుతుంటుంది. సో అలా గ్యాస్ ట్రబుల్కి మాత్రమే వైద్యం చేసి ఆస్మాను అలా వదిలేస్తే ఈ గ్యాస్ ట్రబుల్ ఎంతకు తగ్గదు. అయితే ఈ రెండింటికి, అయితే చిన్న పిల్లల మొదలుకొని గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. అంటే కడుపులో ఉన్నటువంటి యాసిడ్ కానివ్వండి, గ్యాస్ట్రిక్ కంటెంట్స్ కానివ్వండి ఎగదంతాయి, ఛాతిలోకి, ఈసోఫేగస్లోకి వస్తాయి. ఎరోజన్స్ అంటాం, రకరకాల ఈసోఫేజియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో నుంచి మళ్ళీ కొంతమందికి బుక్కలుగా వచ్చేస్తుంది లోపలికి, మనకు కూడా ఒక్కోసారి తెలుస్తుంది, పులిటేపులు అంటాం, పైదాకా వస్తుంది అనమాట. సో దానివల్ల గొంతు మారిపోవటం, ఫ్యారింజైటిస్ రావటం, మైక్రో ఆస్పిరేషన్స్ అంటాం, అదే ఊపిరితిత్తులో పోవటం, అది ఇంకొన్ని కాంప్లికేషన్స్ దారితీయటం, అదే ఆస్మాని ఉద్ధృతం చేయటం అనేది ఈ సంబంధం అనేది ఉంది. అయితే దీనికి ఏంటంటే అతిగా లావు ఉండటం, అసలే ఎక్సర్సైజ్ లేకుండా ఉండటం, ఏది పడితే అది తింటూ ఉండటం, సో ఏ పని చేయకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా ఎంత పడితే అంత తినటం వల్ల గ్యాస్ ట్రబుల్ అనేది పెరిగిపోతుంది. దానివల్ల ఈ ఆస్మా అనేది అదుపులోకి రాదు. కాబట్టి ఆస్మాని ఫస్ట్ మనం ఎంతకీ తగ్గనప్పుడు గ్యాస్ ట్రబుల్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. గ్యాస్ ట్రబుల్ ఎంతకీ తగ్గనప్పుడు ఆస్మా ఏమైనా ఉందా అనేది కూడా చూసుకోవాలి. ఈ రెండింటికి కలిపి ఏకకాలంలో వైద్యం కనుక మనం చేసినట్లయితే రిజల్ట్స్ బాగుంటాయి. సో ఈ గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు ఏంటంటే నోట్లో వేళ్ళేసి కక్కుతా ఉంటారు.
సో నోట్లో ఏళ్ళేసి